నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక పోటీ ప్రపంచంలో జీవితం అత్యంత సంక్లిష్టమైపోతోంది. ఒకవైపు సంపద పెరుగుతోంది, మరోవైపు అంతకు మించి ఆందోళన రెట్టింపవుతోంది. ఒకవైపు సౌకర్యాలు పెరుగుతున్నాయి, మరోవైపు రోగాలు అధికమవుతున్నాయి. నేడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్ వంటి ఆధునిక పరికరాలు కనిపిస్తున్నాయి. దీంతో శారీరక శ్రమ బాగా తగ్గిపోతుంది. ఒకప్పటితో పోలిస్తే ప్రజల్లో శారీరక శ్రమ బాగా తగ్గింది. ఆ ప్రభావం అనేక రూపాల్లో మనిషిపై పడుతుంది. అందుకే నేడు ఆరోగ్యంపై ధ్యాస పెరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యాయామాలు చేస్తున్నారు, మరికొందరు ఆహార జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకొందరు యోగా వంటి ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు సౌందర్య లహరి కార్యక్రమం ఎక్కడికి వచ్చిందో తెలుసా? సోమాజిగూడ అనూస్ బ్యూటీ క్లినిక్ వచ్చేసాం. మరి మనతో ఉన్నారు అనూస్ డైరెక్టర్ అనురాధ గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ తో హెయిర్ ని ఎలా బ్లాక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే, చాలా మందికి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉంటుంది, అలాగే ఏజ్ తో పాటు తెల్ల వెంట్రుకలు కూడా వస్తూ ఉంటాయి. వీటిని సహజంగా అంటే సహజమైన ఉత్పత్తులతో ఎలా కలరింగ్ చేసుకోవాలనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఓకే, అంటే ఈ పొల్యూషన్ కి చిన్న పిల్లలు కూడా త్వరగా తెల్లెంటికలు వచ్చేస్తున్నాయి. సో న్యాచురల్ వేలో ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వల్ల మనం అంటే వాళ్ళు చాలా మటుకు డైస్ అవి వాడినట్టయితే ఇంకా ఎక్కువ అవుతుంది గ్రేనెస్. అంటే తెల్ల వెంట్రుకలు చాలా ఫాస్ట్ గా మల్టిప్లై అవుతాయి. మనం కలర్స్ కానీ ఎన్ని కెమికల్స్ హెయిర్ మీద వాడినప్పుడు సహజంగా ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ కూడా ఉత్పత్తి తగ్గిస్తుంది అనమాట. దాంతో ఇంకా తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డై వాడకూడదు. సో వాళ్ళే కాదు, మామూలుగా గ్రేనెస్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా డై వాడితే తెల్ల వెంట్రుకలు తొందరగా పెరిగిపోతాయి. సో వాళ్ళు కూడా సహజమైన ప్రోడక్ట్స్ తో మనం ఎలా నల్లగా చక్కగా సహజంగా మెయింటైన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే తెల్లంటికలు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఎలాంటి వాడకూడదు, అసలు వాళ్ళకి అవగాహన లేదు. మరి ఇలాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఇలాంటి వాళ్ళు మామూలుగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి. అంటే హెయిర్ కలర్స్ కానీ మనకు ఏవి వాడకూడదు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా కెమికల్స్ మన స్కిన్ పైన అంటే హెయిర్ కలర్స్ అప్లై చేసినప్పుడు సహజంగా ఉండే హెయిర్ లో ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల తెల్ల వెంట్రుకలు ఫాస్ట్ గా ఎక్కువ అవుతాయి. సో ప్రీమెచ్యూర్ గ్రేయింగే కాదు, ఎర్లీ ఏజ్ లో అంటే 35s లో 40s లోనే గ్రేనెస్ స్టార్ట్ అవుతుంది మెన్ కి కూడా. అలాంటప్పుడు కూడా డై వాడకూడదు ఇనిషియల్ గా. అంటే 10% తెల్ల వెంట్రుకలు ఉన్నప్పుడే డై వాడడం మొదలు పెడతారు. దాంతో తొందరగా విత్ ఇన్ 2-3 years లోపల సగానికి ఎక్కువగా మనం తెల్లబడడం చూస్తూ ఉంటాం. చిన్న ఏజ్ లో కూడా ఇప్పుడు చాలా కామన్ గా అందరికీ తెల్ల వెంట్రుకలు ఉంటున్నాయి. దానికి అంటే మనం వాడే ప్రోడక్ట్, టెన్షన్, స్ట్రెస్, అదర్ హెల్త్ రీజన్స్ తో కూడా ఫాస్ట్ గా మల్టిప్లై అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరు కూడా వాడకూడదు. అది ఇప్పుడు నేను చెప్పే మనం చూడబోయే ప్రొసీజర్ అంటే సహజంగా ఎలా వాడుకోవాలి అనేది మనం ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము, డిస్కస్ చేద్దాము. ఆ ప్రొసీజర్ వాడుకున్నట్టయితే, సహజమైన ఉత్పత్తులు వాడుకున్నట్టయితే ఏం కాదు. ఈ హెన్నా ఎక్స్పర్ట్ ఉపయోగించి మనం హెయిర్ ని ఎలా చక్కగా మనం కలర్ మెయింటైన్ చేసుకోవచ్చో వాళ్ళు చూద్దాము. ఓకే, సో మనం ఈ మోడల్ చూడొచ్చు, కొద్దిగా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉందమ్మా. మనం తెల్ల వెంట్రుకలను చూడొచ్చు అక్కడక్కడ. సో ఇలాంటి వాళ్ళకి డై వేసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ కాన్షియస్ గా ఉంటారు. ఒక 10-20% ఉంటుంది అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కాబట్టి. సో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రొసీజర్ అనమాట. అంటే ఈ తెల్ల వెంట్రుకలు స్లోగా తగ్గిపోతాయి, ప్లస్ ఫ్యూచర్ లో రాకుండా కూడా ఉంటాయి. ఏ జాగ్రత్త తీసుకోకపోతే ఇవే హెయిర్ డై లాంటివి వాడితే ఫాస్ట్ గా మల్టిప్లై అవుతాయి. ఏం వాడకుండా వదిలేసినా స్లోగా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ గెస్ట్ కి 2-step ప్రొసీజర్ ఇప్పుడు మనం చేసేది. ఇది కంప్లీట్ గా న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇవి లీఫ్ ప్రోడక్ట్స్. ఇది మనం ప్రొసీజర్ చేయాలంటే మనకి హెన్నా ఎక్స్పర్ట్ అనే ప్రోడక్ట్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ ప్రోడక్ట్ మనం ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయి, మనం ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఈ హెన్నా ఎక్స్పర్ట్ అంటే ఇందులో హెన్నా ప్యాకెట్ ప్యూర్ హెన్నా, 100% ప్యూర్ హెన్నా ఉంటుంది. ఇందులో ఏ కెమికల్స్ ఉండవు. అలాగే ఇది కూడా ఏంటంటే ఇది ఇండిగో అని, ఇది ఒక లీఫ్ పౌడర్ అనమాట. సో ఇవి రెండు కూడా మనకి ఇండి బ్లాక్, ఈ హెన్నా తీసుకున్నట్టయితే ఇవి రెండు కూడా 2-step ప్రొసీజర్. సో కలర్ థియరీ ప్రకారం ఏంటంటే ఇది మెరూన్ వస్తుంది మనకి హెన్నా అప్లై చేసినప్పుడు, రెడ్డిష్ కలర్ వస్తుంది. ఇది మనకి బ్లూ కలర్ వస్తుంది సపరేట్ గా అప్లై చేస్తే. సో కలర్ థియరీ ప్రకారం 2 డార్క్ కలర్స్ ఒకదాని మీద ఒకటి మనం అప్లై చేసినప్పుడు మనకు పూర్తిగా
బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, న్యాచురల్ జెట్ బ్లాక్. మంచి ఇప్పుడు ఈ కలర్ ఎలా ఉంది గెస్ట్ హెయిర్ అలాగే వచ్చేస్తుంది, గ్రే హెయిర్ కూడా మనకి. సో ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ అదనమాట. అండ్ ఇది కంప్లీట్ గా లీఫ్ పౌడర్. మనం చూడొచ్చు, ఇది హెన్నా అందరికీ తెలిసిందే. ఈ హెన్నా మనం ఏం చేసామంటే ముందు రోజు బీట్రూట్ జ్యూస్ లో కలిపి పెట్టుకున్నాం. ప్యూర్ బీట్రూట్ జ్యూస్ తీసేసి ఒక రోజు ముందు అంటే 12 hours ముందు నానేసుకున్నా సరిపోతుంది. మనం హెన్నాలు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నార్మల్ గా హెన్నా అప్లై చేసుకున్నట్టే చేసుకోవాలి. సో ఇది మనం ఏంటంటే టేల్ కోమ్ తీసుకొని ఇప్పుడు మనకి దీంట్లో మనకి గ్లౌజ్ వస్తుంది మనకి పెట్టుకోవడానికి, అలాగే క్యాప్ కూడా వస్తుంది. ఆ పైన అప్లై చేసుకున్నాక పైనుంచి పెట్టుకోవడానికి ఆ పాకెట్ లో. సో మనం ఒక్కొక్క లేయర్ అంటే ఎవరికి వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్. మనం ఒక్కొక్క లేయర్ అంటే అద్దం ముందు నిలబడి మనము ఇలా చూసుకొని మనము 2 వైపులా హెన్నా అప్లై చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ పక్క పక్కన ఇలా మనం ఈ కోంబ్ తీసుకొని ఇలా మనం ఒక్కొక్క లేయర్ తీసుకొని అప్లై చేసుకొని ఇలా వేసుకుంటూ పక్కకు వేసుకుంటూ మనం ఒక్కొక్క లేయర్ ఇలా మనం అద్దం ముందు తీసుకొని ఫ్రంట్ సైడ్ అంతా అప్లై చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ మనం ఎవరు హెల్ప్ అయినా తీసుకోవచ్చు. అంటే ఇలాగే లేయర్స్ తీసుకొని మనం వెనక్కి పక్క పక్కన లేయర్స్ హెయిర్ తీస్తూ మనం స్కాల్ప్ కి అప్లై చేసుకుంటూ పోతున్నట్టయితే మనకి రూట్స్ ప్రాపర్ గా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనకి రూట్స్ లోనే ఎక్కువగా తెల్ల వెంట్రుకలు ఉంటాయి, రూట్స్ కి అప్లై చేసుకుంటే చాలు ఈ ప్రోడక్ట్, హెయిర్ అంతా అక్కర్లేదు. ఎవరికైనా గ్రెయినెస్ కంప్లీట్ గా ఉందనుకున్నప్పుడు లేయర్స్ మనం హెన్నా పెట్టుకున్నట్టే కంప్లీట్ గా ఒక్కొక్క లేయర్ తీసుకొని కింద దాకా మనం కొంత కొంత పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా లేయర్స్ తీసేసి మనం ఇప్పుడు టేల్ కోమ్తో ఇలా తీసుకొని ఇదంతా అప్లై చేసి ఇలాగే అప్లై చేసుకొని మనం రౌండ్స్ గా చుట్టేస్తూ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఓన్లీ రూట్స్ కనుకుంటే ఒక్కొక్క లేయర్ పక్కకు వేస్తూ మనకు మొదట్లో ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉంటాయో అక్కడ చుట్టూ మనం మాడుకు అప్లై చేసుకుని ప్రోడక్ట్ మనం ఫస్ట్ టైం హెన్నా అప్లై చేసుకున్నప్పుడు మొట్టమొదటిసారి అప్లై చేసుకున్నట్టయితే మనం 2 hours 3 hours పెట్టుకోవాలి ఫస్ట్ టైం. తర్వాత ఎప్పుడైనా 1.5 hour 2 hours మాక్సిమం వాళ్ళ కలర్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్క హెయిర్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమందికి ఫాస్ట్ అవుతుంది, కొంతమందికి రెసిస్టెంట్ ఉంటుంది హెయిర్, కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళ హెయిర్ రిక్వైర్మెంట్ బట్టి 1 to 2 hours అప్లై చేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. వాష్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే హెన్నాని ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉపయోగించి తరోగా ప్రోడక్ట్ ఏమీ లేకుండా కడిగేసుకొని ఫస్ట్ కడిగేసుకొని మనం మామూలుగా షాంపూ ఎనీ మైల్డ్ షాంపూ దాన్ని కొద్దిగా మనం డైల్యూట్ చేసుకొని వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకొని వాడినట్టయితే హెన్నా కలర్ పోకుండా ఉంటుంది. సో వాష్ చేసుకొని షాంపూ అప్లై చేసుకొని వాష్ చేసేసుకొని నార్మల్ కండిషనర్ అప్లై చేయొచ్చు. నార్మల్ కండిషనర్ అప్లై చేసుకొని మనం క్యాప్ వేసుకొని ఒక 5 minutes వదిలేసి మనం మిగతా పనులన్నీ మనం అంటే ఫేస్ బాడీ అన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ క్యాప్ తీసేసి హెయిర్ చక్కగా లూక్ వామ్ వాటర్తో ఆర్ కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకొని సీజన్ బట్టి కంప్లీట్ గా తర్వాత మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు. మనం ఇది ఈవినింగ్ ఇది పెట్టేసుకొని హెన్నా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇండిగో పెట్టేసుకుంటే ఇండిగో ఏంటంటే ఇది కూడా ఆకు పౌడర్ మనం చూడొచ్చు. ఇది మంచి ఇది ఒక ఆకు అన్నమాట. ఇది గ్రీన్ కలర్ది సేమ్ హెన్నాలానే ఉంటుంది, సేమ్ కలర్ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యూర్ ఆకు పౌడర్, ఇందులో ఏమి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఏమీ లేవు. సో ఇది కూడా పోషణ ఇస్తుంది హెయిర్ కి. దీన్ని ఏం చేస్తామంటే సింపుల్ గా అప్పటికప్పుడు కలుపుకోవాలి. హెన్నా ఏంటంటే కలర్ దిగడానికి సమయం పడుతుంది, వేరే ఇండిగా ఇమీడియట్ గా మనకి 1-45 నిమిషాలే పనిచేస్తుంది కలిపిన తర్వాత. మనం కలిపి లేట్ గా పెట్టుకుంటే ఇది వర్క్ చేయదు, కలర్ రాదు మన హెయిర్ కి. సో ఇమీడియట్ గా మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని 1/2 teaspoon 1/4 teaspoon సాల్ట్, ఉప్పు, గోరువెచ్చటి నీళ్లు. ఉప్పు దొరకనప్పుడు ఉట్టి నీళ్ళతో కలుపుకున్న ఇట్ ఈస్ పనిచేస్తుంది మనకి. సో దీన్ని కూడా హెన్నాలానే మిక్స్ చేసేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇది రెడ్గా అవుతుంది కదా మన హెన్నా పెట్టుకున్నప్పుడు, ఆ రెడ్ హెయిర్ మీద ఇది అప్లై చేసుకున్నట్టయితే చేసుకొని ఇది ఎక్కువ సమయం అక్కర్లేదు, 45 నిమిషాలు ఉంచుకుంటే చాలు. మనకు చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ప్రాపర్ గా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉపయోగించి కడిగేసుకొని కావాలనుకుంటే మళ్ళీ మైల్డ్ షాంపూ డైల్యూటెడ్ షాంపూ మనం ఒక 1/2 teaspoon తీసుకుని కొద్దిగా వాటర్ తీసుకొని వాష్ చేసుకున్నా సరిపోతుంది. తీసుకుని మళ్ళీ కండిషనర్ అప్లై చేసేసుకొని వాష్ చేసుకున్నట్టయితే హెయిర్ సిల్కీగా స్మూత్ గా ఉంటుంది, చక్కగా డార్క్ కలర్ వస్తుంది. 2 times పెట్టుకుంటే జెడ్ బ్లాక్ వచ్చేస్తుంది మీకు. ఇంకా డైకి దానికి ఏమి బ్లాక్ డైకి దానికి ఏ తేడా ఉండదు, మీకు కరెక్ట్ గా ఉంటుంది. డై అన్ని రోజులు అంటే మనం 2 to 3 weeks ఒకసారి పెట్టుకుంటాం కదా, ఇది అంతే. సో ప్రస్తుతానికి పొల్యూషన్ లో ఇలాంటివి అంటే కెమికల్స్ అన్ని లేకుండా న్యాచురల్ వేలో ఎలా గ్రేనెస్ తగ్గించాలో చాలా మంచిగా వివరించారు. మరి ఇలాంటి సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. చూసారు కదండి, ఇది వాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆధునిక జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి నేడు చాలా మంది యోగాపై ఆసక్తి పెంచుకుంటున్నారు. అటు శారీరక ఆరోగ్యానికి ఇటు మానసిక ఆరోగ్యానికి అన్నింటికీ కలిపి దివ్య ఔషధం లాంటిదని మన పూర్వీకులు చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ యోగాసనాలు చేస్తున్నారు. క్రమంగా యోగా చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వీధి వీధిలో యోగా సెంటర్లు వెలుస్తున్నాయి.
ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశంలో యోగాపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు మద్దతు లభించింది. ప్రతి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీంతో మరింత మంది యోగా గురించి తెలుసుకోవడం మొదలు పెడుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు స్వాతి గారు ఉన్నారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వాతి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం, హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? పర్సూయింగ్ బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. మరి ఖాళీ సమయంలో వంట చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఓకే, మరి ఈ రోజు మా సకులకి ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? క్యాబేజ్ మిల్ మేకర్ పకోడీ. క్యాబేజీ మిల్ మేకర్ పకోడీ. మిల్ మేకర్ అంటే జనరల్ గా కర్రీ చేసుకుంటాం, కానీ నువ్వు పకోడీ వేసి చూపిస్తా అంటున్నావు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి. ఆయిల్, మిల్ మేకర్, క్యాబేజ్, ఉల్లిపాయలు, సాల్ట్, శనగపిండి, కారం, కార్న్ఫ్లోర్, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. స్వాతి, క్యాబేజీ మిల్ మేకర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఒక బౌల్, స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి బాండి పెట్టాలా? సరే, అంటే ఈ బాండి ఎలా ఉంచాలో ఆయిల్ వేసేసుకోవాలి. మనం పకోడీ పిండి కలిపే లోపు ఆయిల్ హీట్ అవుతుంది, అంతేనా? అంతే అండి. ఓకే, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా, అంతేనా? అవునండి. ఓకే, బౌల్ ఇవ్వండి. ముందుగా మనం క్యాబేజ్ వేసుకోవాలండి. దీంట్లో పచ్చి క్యాబేజీనా? పచ్చి క్యాబేజ్ తురిమింది. ఓకే, అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, సరిపడంత కారం, ఓకే, నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. ఓకే, వాటర్ పోస్తూ మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేయాలి. మరీ ఎక్కువ కాకుండా కొద్ది లైట్ గా తీసుకోవాలి. ఓకే స్వాతి, మరి మిల్ మేకర్ ఎప్పుడు వేయాలి? ఇది మొత్తం మిక్స్ చేశాక లాస్ట్ లో ఇది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మిల్ మేకర్ లాస్ట్ కు వేయించు. ఓకే, మనకి ఎంత వాటర్ పడుతుందో అప్పుడు సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడంతా మనం పకోడీకి ఎట్లా అయితే పిండి కలుపుతామో అట్లాగే కలిపేసుకోవాలి, అంతేనా? అంతే అండి. ఓకే, ఇంకా స్వాతి చెప్పు, ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు నువ్వు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. టీవీ బాగా చూస్తుంటావా? చూస్తుంటా. మరి సఖీలో నీకు బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటి? వంటల సందడి, బ్యూటీ కేర్. బ్యూటీ అండ్ వంటల సందడి. వంటలు ఏం చేయండి కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. వంటలు ఎక్కువగా ఏం చేస్తుంటావు మరి? ఆల్మోస్ట్ అన్ని వండుతాను. స్వీటా హాటా? స్వీట్ అండ్ హాట్. స్వీట్ హాట్ రెండు చేస్తాం. ఓకే, మనకి పిండి రెడీ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే స్వాతి, పిండి మొత్తం అంటే మనకి గట్టిగా చక్కగా పకోడీ పిండిలా కలిపేసాం. సో ఇప్పుడు వేసేసుకోవడం. వేసుకోవచ్చు. ఓకే, సో మొత్తం అన్ని పకోడీలు మాదిరిగా వేసుకోవాలి, అంతేనా?